హాయ్ పృథ్వీ. టీజర్ ఒకటి ఎమోషన్ ఆఫ్ స్కై అని చెప్పి ఒక మంచి టీజర్ రిలీజ్ చేశారు. అందులో ఒక హెవీ డైలాగ్ వాయిస్ ఓవర్ తోటి తిరిగి ఇవ్వలేనివి కొన్ని, సరిదిద్దుకోలేని తప్పులు కొన్ని, ఉన్న మన జీవితాలు ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటాయి అని చాలా డెప్త్ తో ఇంటెన్సిటీ తోటి ఒక వాయిస్ ఓవర్ డైలాగ్ తోటి లాంచ్ చేశారు. ఏంటి దాని వెనుకున్న ఉద్దేశం, ఇంటెన్సిటీ అంటే ఏంటి? హోల్ స్టోరీ ఐడియానే అది మొత్తం డైలాగ్ లో ఉంటుంది. మనుషులు జనరల్ గా ఇన్కంప్లీట్ గానే ఉంటాయి లైఫ్ లో. ఏంటంటే మనం నిజంగానే ఎప్పటికీ తిరిగి ఇవ్వలేని కొన్ని, సరిదిద్దుకోలేని తప్పులు కొన్ని ఉన్న మన జీవితాలు అసంపూర్తిగానే ఉంటాయి. కానీ అలా అసంపూర్తిగా ఉన్న జీవితాలను సంపూర్ణం చేసుకోవాలని తపంతో మనుషుల మధ్య సంబంధాల్లో, భావోద్వేగాల్లో తప్పుల్ని ఎంచకూడదని తెలుసుకున్న మనుషులు ఎంత అద్భుతం కదా. అటువంటి మనుషులని ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది కదా అని నిజంగానే నా ఫీలింగ్ అది. ఈ ప్రపంచం వాళ్ళ వల్లనే రన్ అవుతుందని అనిపిస్తుంది, మన ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మిమ్మల్ని చూస్తున్నాను నేను, మిమ్మల్ని చూస్తూ మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని జడ్జ్ చేస్తున్నాను అనుకోండి, నేను అసెస్ చేయడంలో నా ఆలోచన రన్ అవుతుంది అనుకోండి, అది నాలో ఉన్న ఫియర్. అది లేదు, మీరు ఆనందంగా ఉన్నారా బాధగా ఉన్నారా అని చూస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ ట్రూ వే ఆఫ్ లివింగ్ అని అనిపిస్తుంది నాకు. సో బయటికి కనిపించే వీటి నుంచి కాకుండా మన ఎమోషన్స్ ని బట్టి మనుషుల్ని జడ్జ్ చేయాలి అంటే. ఎస్ అబ్సల్యూట్లీ. సో ఈ స్టోరీ అదే లైన్ మీద రన్ అవుతుంది అంటే ఈ స్టోరీ దాని గురించే ఉంటుంది. దాని గురించే ఉంటుంది. సో మెనీ లేయర్స్ ఇన్ ఇట్ యాక్చువల్గా. ఎవ్రీ క్యారెక్టరేషన్ నుంచి మనం అదే చెప్తాం. అందులో అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అవును, మాకు టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి, ఇందాక మురళి గారిని అడిగితే ఒకటి డ్రంకెన్ సీన్ ఒకటి ఉంది కదా, దానికి ఏదో స్టోరీ జరిగింది అని ఇందాక మురళి గారిని అడిగితే, ఆహా నాకేం సంబంధం లేదు, మీరు ఏమైనా డౌట్లు ఉంటే డైరెక్టర్ అడగండి అని మొత్తం ఏమి తోస్తారు. ఏంటి ఇంతకీ దాని వెనకన్నా స్టోరీ? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మురళి అంతకుముందు రిహార్సల్ చేశారు. వీళ్ళు చేసినప్పుడు బాగా చేశారు, సెట్ లో బాగా వస్తుంది అని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ యాక్చువల్గా. బట్ సెట్ లోకి వచ్చేటప్పటికి ఎలా ఉందంటే, రసూల్ గారు సినిమాటోగ్రఫీ 2 takes 3 takes వెళ్ళిపోయింది. రసూల్ గారు ఓ పని చేద్దాం, నిజంగానే ఆల్కహాల్ ఇద్దాము, ఎనర్జీతో చేస్తాడు, ఆ మూడ్ వచ్చేసి నిజంగానే రసూల్ గారు డిసైడ్ చేస్తారు ఇచ్చేద్దామని. డిసైడ్ చేస్తే బట్ మేమేమనుకున్నాం అంటే, ఒకవేళ నిజంగానే ఆల్కహాల్ ఇచ్చాము, తను ఆల్మోస్ట్ ఆ మైకల్లో ఉన్నప్పుడు, ఇందులో సీన్ లో ఉన్న కంటెంట్ ఏంటంటే, అమ్మాయి అబ్బాయిని కిస్ చేస్తుంది. కిస్ చేసినప్పుడు తిరిగి అబ్బాయి కిస్ చేయకూడదు. కానీ ఆ మత్తులో తిరిగి అబ్బాయి కిస్ చేశాడు అనుకో, సీన్ బాగా రాదు కదా. అందుకని మేము అలా చేయకూడదు అనుకున్నాం. బట్ మురళి పర్ఫామ్ చేయాలి కదా. మరి అప్పుడు నేను మురళిని అడిగాను, రసూల్ గారు ఇమ్మన్నారు, బట్ వీఆర్ నాట్ గివింగ్ ద ఆల్కహాల్, నువ్వు రియల్గా చేయాలంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్ అన్నాడు అన్నమాట. సో అది అలా జరిగింది. అయితే అది ఏం కాకుండా చేసే రసూల్ గారికి ఇప్పటికీ తెలియదు. రసూల్ గారు ఏమనుకున్నారంటే, రసూల్ గారు ఆయన చీట్ చేద్దాం అనుకుంటే అందరూ కలిసి ఆయనే చీట్ చేస్తారు. లేదు, ఆయన చీట్ చేయడం కాదు, అది ద హోల్ ఐడియా ఇన్ మేకింగ్ ఏ సీన్. అది పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలో అది జరిగింది అంతే. ఇట్స్ నాట్ చీటింగ్ రసూల్ గారు. రసూల్ గారు ఐడియా అది, అలా ఎగ్జిక్యూట్ చేస్తే అలా రాదు కదా, ఇలా వస్తుంది కదా అని డైరెక్షన్ టీమ్ మీ అంతా మొత్తం మీద అలా లేకుండానే రసూల్ గారిని నిజంగానే తాగాడేమో అనిపించేలాగా చాలా బాగా చేశాడు. మీకు మురళి చెప్పలేదు ఇదంతా? లేదు, మురళి సైలెంట్ గా తోసేశారు, నాకు సంబంధం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుక్కోండి అని చెప్పేసి. ఓకే. మీ ట్రైనింగ్ అనుకుంటా? ట్రైనింగ్ ఏం కాదు, బేసికల్లీ అది మేము చెప్పాల్సి వస్తుంది. అందుకే నేను వచ్చాను చెప్పడానికి. నేను ఇంటర్వ్యూ చూసాను యాక్చువల్ గా. ఓహో, వాళ్ళు తోసేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు ఇంకోటి అడిగారా అది చెప్పాను నేను. దానికంటే ముందు వేరే వాయిస్ ఓవర్ ట్రైలర్ గురించి అడిగారు కదా, మీరు దొరకట్లేదు అని చూస్తున్నాను అది అడగడానికి. ఓకే, థ్యాంక్ యూ. February 13th స్కై రిలీజ్ అవుతుంది, వ్యాలంటైన్స్ డే కి కరెక్ట్ గా అవుతుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే, ఎవ్రీబడి షుడ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. యు విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. దట్స్ ద థింగ్. So do come into the theaters and please watch it on February 13th.